సమ్మె ప్రకటించిన జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ చెల్లింపులో జాప్యం. ఈ నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తమ సమస్యలపై స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని రాష్ట్ర జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ టీ జూడాలు తెలంగాణ జూనియర్ డాక్టర్లంతా కూడా మేము సమ్మె చేయబోతా ఉన్నాం. 30వ తారీఖు నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యల పట్ల స్పందించట్లేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా 30 తారీఖు నుంచి వెళ్ళి వాళ్ళు సమ్మె చేస్తే ఏంది పరిస్థితి? అసలుకే ఇప్పుడు ఎక్కువైపోతా ఉన్నాయి సీజనల్ వ్యాధులు. స్టార్ట్ అయిపోయింది సీజన్. మరి జూనియర్ డాక్టర్లంతా కూడా లేకపోతే ఎమర్జెన్సీ సేవల పరిస్థితి ఏంటిది? ఇప్పుడు మీరు చూడండి, ఏ ఆసుపత్రికి పోయినా కూడా అత్యంత కీలకంగా మనకు అక్కడ జూనియర్ డాక్టర్లే కనపడతా ఉన్నారు. జూనియర్ డాక్టర్లే సేవలు అందిస్తా ఉన్నారు. వాళ్ళే మరి 30 తారీఖు నుంచి ధర్నా చేస్తే ఈ వార్త మనకి మిగతా పేపర్లలో వెలుగు కానీ లేకపోతే ఈనాడు కానీ ఇలాంటి ప్రధానమైన దినపత్రికల్లో వార్త కనిపించదు. ఏదో పెద్ద అవసరం లేనటువంటి వార్తలు మాత్రానికి తీసుకొచ్చి ఫ్రంట్ పేజీలో పెద్దగా రాసేస్తారు. పెద్దగా లైన్లు వేసి పెద్ద ఫోటోలు వేసి 30 తారీఖు నుంచి అంటే ఇలా దాదాపు 28 రోజు 28 ఎల్లుండి నుంచి వెళ్ళి వాళ్ళు సమ్మె చేస్తే ఏంటిది? స్వేచ్ఛలో కూడా వార్త మనకైతే కనబడతా ఉన్నది. మొదటి పేజీలో రాసిర్రు. జూన్ 30 నుంచి జూడాల సమ్మె. స్టైఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు పరిష్కరించాలి. 34 మెడికల్ కాలేజీలలో ఫ్యాకల్టీ రిక్రూట్ చేయాలి. జూనియర్ డాక్టర్ల సంఘం డిమాండ్ అయితే చేస్తా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరి జూనియర్ డాక్టర్ల పట్ల నిర్లక్ష్యంగా ఉంది? దేనికోసం? శుక్రవారం టీ జూడాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ న్యూటన్ ఓ ప్రకటన విడుదల చేశారు. స్టైఫండ్ చెల్లింపులో జాప్యం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, బోధనా సిబ్బంది కొరత, స్కాలర్షిప్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులో ఆలస్యంపై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి చేపట్టిన ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారట. ఇటీవలే జూడాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మంత్రి దామోదర్ రాజనరసింహ వారితో చర్చలు జరిపి శాంతింపజేశారు. తాజాగా మరోసారి జూనియర్ డాక్టర్లు ధర్నాలకు చేయడానికి సిద్ధం అవుతా ఉన్నారని చెప్పేసి ఒక వార్త కూడా మరి మనకు కనబడతా ఉంది. ఎమర్జెన్సీ అత్యవసరమైనటువంటి విభాగం ప్రజలకి అందుబాటులో ఉండాలా జూనియర్ డాక్టర్లు అంతా కూడా. మరి వీళ్ళు సమ్మె చేస్తే ఏంది పరిస్థితి? జర దీన్ని బాగా ఫ్రంట్ పేజీలో వేసి అన్ని దినపత్రికలు కూడా హైలైట్ గా రాస్తే రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ముందుకొచ్చి ఆ మంత్రినైనా పంపించి మళ్ళీ చర్చలు మీరు చేయకండి, కొన్ని రోజులు టైం ఇవ్వండి, ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పేటట్టు ప్రయత్నం చేయాలి. అవి చేయకుండా ఎక్కడెక్కడో చిన్న మూలకి చిన్న చిన్న పేపర్లు రాసుకొని వస్తే పెద్ద ప్రయోజనం ఉండదు. వార్త పెద్దది. దీన్ని ప్రజల్లోకి ప్రజలే దీన్ని సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించేటట్టు కనిపించేటట్టు చేస్తే జూనియర్ డాక్టర్ల సమ్మె ఏదైతే ఉంటుందో, ప్రధానంగా ఉస్మానియా కావచ్చు, లేకపోతే గాంధీ కావచ్చు, నిమ్స్ కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లాంటి కీలకమైనటువంటి ఆసుపత్రులలో కొన్ని వందల వేల మంది చికిత్స తీసుకుంటా ఉన్నారు రోజుకి. వీళ్ళందరినీ జూనియర్ డాక్టర్లు ట్రీట్ చేస్తా ఉన్నారు, ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి సమ్మె ఏదైతే ఉందో సమ్మె తాత్కాలికంగా అయినా ఆగేలాగా రాష్ట్ర ప్రభుత్వానికి తాగిడి కొద్దిగా తగిలేలాగా మరి సోషల్ మీడియాలో జూనియర్ డాక్టర్లకు సమ్మెకి సంబంధించినటువంటి వార్తలు కానీ లేకపోతే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ ఎటువంటి ఇది కనిపించినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేరేదాకా మాత్రానికి ప్రయత్నం అయితే చేయాలి. ఏదేమైనా కానీ 30 తారీఖు నుంచి వెళ్ళి మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం, మేము ధర్నా చేయడానికి రెడీ అవుతా ఉన్నాం, సిద్ధం అవుతా ఉన్నాం అని చెప్పేసి జూనియర్ డాక్టర్ల సంఘం తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కూడా తెలుపుతా ఉంది.